అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా ప్రతిష్టాత్మక శతచండీ సహిత రుద్రయాగం అక్కడ ఋత్విక్కుల మంత్రోచ్చారణల మధ్య భక్తుల భక్తి శ్రద్ధలతో ఎంత బాగా జరుగుతోంది చూస్తున్నాం మనం. ఇంత పెద్ద ఏర్పాట్లు చేయాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మామూలుగా ఒక చిన్న పని చేయాలన్నా కూడా ఎన్నో పర్మిషన్స్, ఎన్నో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అటువంటిది ఇంత పెద్ద యాగం జరుగుతుంటే 6 రోజుల పాటు ఎంతమంది నడుమికించి ముందుకొచ్చారు. మనతో పాటు బిల్డింగ్ కమిటీ చైర్పర్సన్ శశి గజరాజ్ గారు ఉన్నారు, అలాగే సత్యగాజుల గారు వెన్యూ కమిటీ చైర్గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శశి గారు, ఎలా జరిగే ఏర్పాట్లు కూడా బిల్డింగ్ కమిటీ అంటే వాట్ డిడ్ యు యాక్చువల్లీ డూ? నమస్తే అండి. ఈ ఊర్లో మహాకుంభాభిషేక అయినా, బ్రహ్మోత్సవాలు అయినా అలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ చూసే భాగ్యం మనకు దొరికింది. దానికైనా పెద్ద ఈవెంట్ కావాలి, ఇంకా డిఫరెంట్గా ఉండాలని కోరుకున్నప్పుడు, అండ్ ఆల్సో నవకుండాత్మక అంటే 9 హోమకుండలు ఉన్నప్పుడు ఈ వేడిలో ఇంకా ఎక్కువ కష్టం ఉంటుంది. సో అవన్నీ ఆ రిక్వైర్మెంట్స్తో పాటు ఇంకా పెద్దగా, ఇంత గొప్పగా ఒక ఈవెంట్ చేయాలని రిక్వెస్ట్ వచ్చినప్పుడు చాలా ఆలోచించాము. వాట్ కెన్ వీ డూ డిఫరెంట్, ఇందుకు ముందు చేయలేనిది ఎలా చేయగలుగుతాం అనేసి మొదలు పెడితే దేవర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అనమాట. సో వన్ వాజ్ ద ఫైనాన్స్ విచ్ వాజ్ ఆల్రెడీ టేకెన్ కేర్ బై ద BOD. దే అలోకేటెడ్ ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద ఎంటైర్ బడ్జెట్ ఫర్ దిస్ ఈవెంట్. దీంతో పాటు వీ నీడెడ్ టు ప్రొక్యూర్ అ లాట్ ఆఫ్ పర్మిట్స్ అండ్ అదర్ థింగ్స్, ఆల్మోస్ట్ టు ద ట్యూన్ ఆఫ్ 12 to 15 permits anamata. So be it with the county, with the city, with the fire department, with the water, all the other permits. So 45 days ముందే మొదలు పెట్టి ఇంజనీరింగ్ డ్రాయింగ్స్తో పాటు ఎలా వస్తాయి, ఏం వస్తున్నాయి అవన్నీ అన్నీ చెప్పడం. ఎందుకంటే ఇక్కడ హజార్డ్ చిన్న పొగ ఇంట్లో వస్తే వంట చేసే పొగకే స్మోక్ అలార్మ్స్ వెళ్ళిపోతాయి. కరెక్ట్ అండి. సో ఆ ఇబ్బంది కూడా వి ట్రై టు గెట్ ఎవ్రీథింగ్ ఇన్ టైమ్ అండ్ ఇలాని కావాలనేసి మొదలు పెట్టుకున్నామండి. అద్భుతంగా ఉంది. సత్య గారు, మీకు కూడా ఇది బహుశా భారతదేశంలో మీరు ఇంత ఒక ధార్మికమైన కార్యక్రమంలో పాల్గొన్నారో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మీకు కడుపు నిండిపోయి, మనసు నిండిపోయి ఉంటుంది. ఓం నమ శివాయ, హరహర మహాదేవ్, శంభో శంకర. భారతదేశంలో కూడా నేను కోకట్పల్లి హౌసింగ్ బోర్డులో చాలా కార్యక్రమాలు అంటే చేశానండి. అక్కడ కూడా ఇక్కడ వెన్యూ కమిటీ చైర్గా నేను బిల్డింగ్ కమిటీతోనూ, తర్వాత ఆపరేషన్స్ అండ్ డెకరేషన్ కమిటీతో అందరితో కోఆర్డినేట్ చేయాలి. సో దానికి సంబంధించి మేఘనా కంగాటి డెకరేషన్స్, తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు వైస్ ఆపరేషన్ చైర్ అయిన వాళ్ళతో మాట్లాడి మనకి ఆర్చ్ ఇవన్నీ కూడా భారతదేశంలో జరిగే రీతిలో అలాగే రావాలని ప్రతిదీ కూడా చిన్న చిన్న డీటెయిలింగ్ అన్నీ కూడా తీసుకుని శశితో మాట్లాడి ఎలా టెంట్ ఎంత పెద్దగా ఉంటే ఎంత గ్రాండియర్గా ఉంటుంది, ఎలక్ట్రిక్ సంబంధించి ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసి ఇలా ఏర్పాట్లు చేయడం జరిగిందండి. దాంతోపాటుగా ఇక్కడ డెకరేషన్ సంబంధించి శివుడికి ఇది చేయడం కానీ, లేకపోతే వెన్యూలో అంటే ఎవరెవరికి ఎలా ఎక్కడ కూర్చోబెట్టాలి, హోమగుండం దగ్గర ఎలా చేయాలి అన్నీ కూడా వెన్యూ కమిటీ కిందకి వస్తాయండి. అలాగే 1000 మంది మహిళలతో కుంకుమార్చన ఉంది, దానికి కూడా ఎలా చేయాలని ముందే ఏర్పాట్లు చేసుకోవడం. ఇక్కడ టైం కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ మెన్ కాబట్టి వాళ్ళకి అనుగుణంగా మేము అంతా కూడా ప్లాన్ చేసుకున్నాం, మేము మా క్రూ మొత్తం. నిజంగా అసలు ఎంత ముచ్చటేస్తుందండి. ఎందుకంటే కలిసికట్టుగా ఉండాలి ఒక కార్యక్రమం కోసం అని మనం వింటూ ఉంటాం, కానీ ఇక్కడ యువకులు, ఇక్కడ ఉద్యోగాలు లేకపోతే ఇతర కార్యక్రమాల కోసం, అంటే బేసిక్గా చదువుకోవడానికో ఉద్యోగాల నిమిత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా మన గుడి మన కోసం మనం చేసుకుంటున్నామని ముందుకొచ్చారు. ఇక్కడ మనతో పాటు ఉన్నారు శరత్ రాహుల్ భీమన, విజయవాడ అండి. 6 నుంచి సెయింట్ లూయిస్లో ఉన్నా అండి. యుఎస్ వచ్చి ఎలాగాలం అయింది. వెన్యూ కమిటీకి వైస్ చైర్గా ఉండడం నాకు దైవానుగ్రహంగా భావిస్తాను నేను. ఎందుకంటే ఇది ప్రతిసారి జరిగేదా అంటే కాదు, నా వరకైతే ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఈవెంట్. మేము పెట్టిన ఎఫర్ట్కి కానీ, ఇక్కడ వచ్చిన అవుట్పుట్కి కానీ మేము వీలైనంత వరకు ఇవన్నీ కూడా ఇండియా నుంచి తెప్పించి ఇక్కడ డే అండ్ నైట్ మా క్రూ కష్టపడి ఇవన్నీ సెట్ చేసి ఇవన్నీ చేయడానికి మళ్ళీ ఎక్విప్మెంట్స్ రెంట్లు తెచ్చుకుని కానీ, ఆ ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఏదైతే చూస్తున్నారో ఇప్పుడు ఏదైతే గ్రాండియర్ కనబడుతుందో ఇది ఇలా గ్రాండియర్ కనబడడానికి దీని వెనకాల ఎంతోమంది శ్రమ ఉంది. ఒక్క రాత్రిలో చేసేదైతే కాదు ఇది. సో షణ్ముఖ ట్రెడిషనల్ వస్త్రాల్లో అవును వేసుకోమన్నారు, మంచిగానే ఉంటుందని వేసుకున్నాము. ఇంకా అదే నేను అందరికన్నా చిన్నవాడిని, సో నేను ఇలాగ కోచర్ లాగా వెన్యూ కమిటీకి కోచర్ లాగా ఉండడానికి ఆబ్వియస్లీ అందరూ టెంపుల్ చైర్స్, అవును వాళ్ళ ప్రెజెన్స్ వల్లే ఉన్నాను. ఆబ్వియస్లీ అందరం వర్క్ టుగెదర్, అండ్ ఆఫ్టర్ వర్కింగ్ టుగెదర్ ఇంత మంచిగా ఇంత
వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ చేయడానికి. ఇది గొప్ప విషయం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇక్కడ కేవలం భారతదేశం నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు కాదు, ఇక్కడ పుట్టిన పిల్లలు కూడా, ఇక్కడ పెరిగిన పిల్లలు కూడా అంతా మమేకం అయిపోయి చేస్తున్న ఒక అద్భుతమైన మహా కార్యక్రమం. ఒక్కోసారి అంటారన్నమాట, అమ్మవారు అయ్యవారే చేయించుకుంటారు భక్తుల చేత అని. అలా అనుకోవాలా, లేక భక్తులు ఎంతో ప్రీతిగా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అయ్యవారికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారా చెప్పడం, మాటలో వర్ణించడం కష్టం. మనం ఒక్కొక్క అంశం సుమన్ టీవీలో చూస్తున్నాం. ఇంకా కూడా ఇప్పుడు వెన్యూలోకి నడిచి చూడబోతున్నాం. ఏ అమ్మవారిని ఏ అయ్యవారిని ఎలా డెకరేట్ చేసి అలంకరించి భక్తుల కోసం ఇక్కడ స్థాపించారో, మనం ప్రతిష్ఠించారో చూడబోతున్నాం. ఫాలోవర్స్ సుమన్ టీవీ ప్రేక్షకులకి ఓం నమో వెంకటేశాయ. చాలా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తూ చేస్తున్నాం. దయచేసి అందరూ వీలైనంత మంది మీరందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలా కాకుండా కూడా లైవ్ టెలికాస్ట్ అలా చూసినా కూడా ఎక్కడి నుంచైనా ఈ కార్యక్రమంలో భాగస్థులు కండి. అదే నా కోరిక, విన్నపం.